సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోపల మంత్రులు దామోదర, కుండా సురేఖ, ఎంపీలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గేటు బయట ఆందోళన చేస్తున్నారు రైతులు. రైతు సంఘాల నేతలకు పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. రైతు సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరి అందరు రైతులకు ఆంక్షలు లేకుండా తెల్ల రేషన్ కార్డు అనే నిబంధనను తీసేసి ప్రతి రైతు కూడా రైతు రుణమాఫీని అందేసి రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో RRR విషయంలో మరి భూమి కోల్పోయిన రైతులకు కూడా భూమికి భూమి ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఆంక్షలు ఏదైతే విధించిందో రైతులకు అసమంజసంగా ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటే ఈ మధ్యలో 15-20 సంవత్సరాలు తెల్ల రేషన్ కార్డే లేదు. ఏ రకంగా రేషన్ కార్డు ఆధారంగా తీస్తారు? కుటుంబం నిర్ధారణ ఎవరు చేయాలి అని చెప్పి రైతులు 40% మాత్రమే ఇచ్చి రుణమాఫీ చేసి 60% మందికి మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇచ్చేవాడు తప్పింది ప్రభుత్వం, తప్పదు. రైతులు అన్నం పెట్టే రైతులు ఆదుకోలేకుంటే ఏం ప్రభుత్వాలు ఇవి? రైతు లేకపోతే రాజ్యం ఉన్నదా? అందరూ అన్నం తినేటోళ్ళమే. ఒకసారి రైతులకు అందే చూడండి, ప్రతి ఒక్కరు అన్ని సంఘాలు. మా రైతులకు సంఘం లేకనే ఈరోజు ఈ పరిస్థితి మాకు దాపురించింది. కాబట్టి ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఉన్న అధికారులను పట్టించుకొని రైతులకు రుణాలు చేస్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చే ముందు మేము ఈ రైతులకే ఇస్తాము, మేము వీళ్ళకే ఇస్తామని చెప్పి ఆ రోజు ఏ నాయకుడు కూడా చెప్పలేదు. మాకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. ఈరోజు ఆ వాగ్దానము నెరవేరాలని చెప్పి మరియు మన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈడికెళ్ళి వెన్నుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు మేము 2 లక్షలు ఈ సంవత్సరం నుంచి ఉంటేనే రుణమాఫీ ఇస్తాము, ఆధార్ కార్డు ఉంటే ఇస్తాము, రేషన్ కార్డు ప్రతి ఉన్న రైతుకు ఈరోజు ఈ రుణమాఫీ వర్తింపజేసే వరకు కూడా మేము ఇదే ధర్నాలు చేస్తాము. ఇదే రైతులు ఈరోజు అందరం కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది ఈరోజు పరిస్థితి. ఇలాగండి, ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు వచ్చారు, ఇన్ఛార్జి మంత్రి వచ్చిండు, జిల్లా మంత్రి వచ్చారు. వాళ్ళు ఉన్నప్పుడే కలవనియకపోతే ఎప్పుడు కలవనిస్తారు? ఇక మీరు పోలీసు వాళ్ళు అయినా కానీ కలెక్టర్ అయినా ఎవరైనా మేము కొడతాం. వాళ్ళని ఇద్దరు నాయకులను తోలేయండి, మా ప్రెసిడెంట్ను సెక్రటరీ మేము కలిసి ఒక కాగితం ఇస్తాము. కాగితం ఇవ్వగానే అమలు కాదు కదా. ఆ పొద్దేమో ఓట్లు వేసేందుకేమో నిజానికి చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు వేస్తేనే వచ్చింది. ఇది సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు గెలవలేరు, రైతులు వేస్తేనే వచ్చింది. ఆడ నీళ్లున్నాయి, సింగులురా నీళ్ళు ఇయ్యరు. రైతు ఇప్పుడు చెప్పేటప్పుడు ఏమైనా కండిషన్లు చెప్పిరా? మరి ఆ కండిషన్లు చెప్పాలి. ఇప్పుడేం కండిషన్లు ఏమోదండి, ఇది అన్యాయం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!